తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషన్ కామెంట్ చేశారు. ఈ ఏడాది జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు. బీజేపీ అరాచకాలను అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కే ఉందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు. బీజేపీ రాజ్యాంగం మార్చకుండా ఆపే పవర్ కూడా బీఆర్ఎస్ కే ఉందని చెప్పారు. ఏడాదిలోపు కేసీఆర్ మళ్లీ తెలంగాణను శాసించే రోజులు రావాలంటే పార్లమెంటులో ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మళ్లీ తెలంగాణను శాసిస్తాడని కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కాగా పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను స్టేట్ పాలిటిక్స్ సంచలనం రేపుతున్నాయి.